అలాగే గురువుగారు 2024లో ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ దశ దిశలు ఎలా మార్పులు రాబోతున్నాయి? రైట్ అమ్మా. ఇప్పుడు మనకి 2024 మనకి ఇప్పుడు ఏంటంటే మీరు జనవరికి అడుగుతున్నారు కాబట్టి మనకి గురువు మేషరాశిలో 2022 ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉంటారు ఇంచుమించు. ఏప్రిల్ తర్వాత ఆయన వృషభంలోకి వెళ్తారు. అలాగే రాహు భగవానులు మీన రాశిలో ఉన్నారు, కేతు భగవానులు మీకు కన్యా రాశిలో ఉన్నారు, శని భగవానుడు కుంభరాశిలో ఉన్నారు. సో ఈ 4 ప్లేస్మెంట్స్ అనేవి ప్రతి ఒక్క రాశి మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో మనము ఎప్పుడూ కూడా మన రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు రాశితో పాటు లగ్నాన్ని కూడా బేరేజ్ వేసుకుని చూసుకోవాలి. అంటే యావరేజ్ ఆఫ్ లగ్నం అండ్ రాశి. సో మేష లగ్నం మేషరాశికి, సో మేష లగ్నానికి వ్యయ స్థానంలో రాహు ఉండటం, షష్టమ భావంలో కేతువు, అలాగే లాభస్థానంలో శని భగవానుడు, గురువు ఏప్రిల్ వరకు లగ్నంలో ఉండి తర్వాత ద్వితీయంలోకి వెళ్తున్నారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మే నుంచి కూడా ఆర్థిక పరంగా చాలా అనుకూల స్థితులు. మేషరాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి, కుటుంబంలో సుఖ సంతోషాలు, అభివృద్ధికరమైన కార్యక్రమాలు, శుభకార్యాలు చేయటం అనేది కుటుంబంలో ఈ మేషరాశి వారికి ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఎవరి దగ్గర అప్పు చేయకూడదు. ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఈ కాలంలో అంటే ఎస్పెషల్లీ ఇక్కడి నుంచి సంవత్సరంన్నర కాలం పాటు ఆ అప్పు ఇచ్చిన అప్పు మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టమవుతుంది. అలాగే మీరు తీసుకున్నట్లయితే తీర్చటం కూడా కష్టమవుతుంది. సో ఈ పరిస్థితి ఖచ్చితంగా వారు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే విదేశీ యానాలకు సంబంధించి ఎవరైనా ప్రయత్నాల్లో ఉంటే చాలా అనుకూలమైన సమయం. ఆరోగ్యపరంగా ఏప్రిల్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇత్యాది ఆస్తమా, బ్రాంకైటిస్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే హాస్పిటలైజేషన్ ఛాన్సెస్ కూడా మనకి ఇంచుమించు ఈ సంవత్సరం అంతా కూడా వారికి కనపడుతున్నాయి. అయితే ఎవరికైతే కోర్టు కేసులు ఉన్నాయో, ఎవరైతే ఇల్లీగల్ పనుల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో మేషరాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కనపడుతుంది మేషరాశి వారికి. సో ఈ విషయంగా మన జాగ్రత్త తీసుకున్నట్లయితే లాభస్థానంలో శని భగవానుడు ఉండటం కూడా ఈ రాశి వారికి అత్యంత శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. నూతన అవకాశాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్, పొలిటికల్గా ఉన్న వాళ్ళకు కూడా కొంచెం శుభ పరిణామం కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశికి వచ్చినప్పుడు మీకు ఏప్రిల్ వరకు వ్యయ స్థానంలో గురు సంచారం, ఏప్రిల్ తదనంతరం అంటే మే నుంచి ఇంచుమించు లగ్నంలో గురు సంచారం, లాభస్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు, అలాగే మనకి దశమ స్థానంలో శని సంచారం. దీన్ని బట్టి బెరేజ్ వేసుకున్నప్పుడు కొంత ఖర్చులు మే వరకు కూడా విపరీతంగా ఉంటాయి వృషభ రాశి వారికి. హాస్పిటల్కి సంబంధించి కూడా కొంచెం ఖర్చులు చేయవలసి వస్తుంది ఆరోగ్యపరంగా. మే అనంతరం కొద్దిగా అభివృద్ధిలోకి మెల్లిమెల్లిగా జాతకం వస్తుంది. 100% రిలీఫ్ వస్తుందని చెప్పలేం, కానీ కొంత బెటర్. అయితే లగ్నంలో గురువు ఎప్పుడూ కూడా కొంచెం హెవీనెస్ని ఇస్తాడు. అంటే మందగమనం, కొద్దిగా డల్గా ఉండటం, అంటే ఏం చేయాలో పాల్పోకపోవటం, ఇట్లాంటివి ఉంటాయి. అయితే వృషభ రాశి వారు ఎవరైతే పిల్లలు ఎడ్యుకేషన్ రంగంలో ఉంటారో వారు ఏప్రిల్ వరకు చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో అనుకున్నంత రిజల్ట్స్ రాకపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు, ఎస్పెషల్లీ ఏప్రిల్ ఎండ్ వరకు. ఆ విషయంగా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏప్రిల్ తర్వాత అంటే మే నుంచి కొంత ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి కనపడుతుంది. లాభస్థానంలో రాహు ఉండటం వల్ల వీళ్ళకి విదేశీ సంబంధమైన ఇన్కమ్, అంటే ఈ బిజినెస్లు ఇట్లాంటిలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. విదేశీ యానం కలిసి వస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వృషభ రాశి వారికి మాత్రం భంగపాటు తప్పదు.
సో ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని భగవానుడు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి ఉద్యోగరీత్యా కూడా వాళ్ళు అనుకున్నంత స్పీడ్గా గ్రోత్ ఉండకపోయినా స్టెబుల్ గ్రోత్ ఉంటుంది. సో ఖచ్చితంగా అభివృద్ధి పర్యవసానాలే వాళ్ళు చూస్తారు. ఉద్యోగపరంగా కూడా స్లో గ్రోత్ ఉన్న మంచి గ్రోత్ ఉంటుంది. సో ఈ విషయంగా కూడా వృషభ రాశి వారికి బాగుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశికి వచ్చేతలకి ఏప్రిల్ వరకు గురువు లాభస్థానంలో, ఏప్రిల్ అనంతరం మనకి తీసుకున్నట్లయితే గురువు ఏ స్థానానికి వస్తున్నారు. అలాగే రాహు భగవానులు దశమ స్థానంలో, కేతు భగవానులు చతుర్థ స్థానంలో, శని భగవానుడు భాగ్యస్థానంలో. ఇది మిథున రాశి వారి యొక్క సంచార స్థితి. సో ఏప్రిల్ వరకు లాభస్థాన గురువు ఉంటారు కాబట్టి కొంతవరకు అనుకూలమైన స్థితి. మేకు వచ్చేతలకి ఏ స్థానంలోకి రావటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే అక్కడి నుంచి కొంచెం అనారోగ్య పరిస్థితులు, హాస్పిటల్ దృష్ట్యా ఖర్చులు. ఇక్కడ వారికి ఏంటంటే ఎక్కడ ఫ్రీ అడ్వైజ్ ఇచ్చినా వారికి ఎదురు తిరుగుతుంది. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఉచిత సలహాలు ఇస్తే ఇబ్బంది పాలవుతారు. ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వడంలో తప్పులేదు, అడగకుండా ఉచిత సలహాలు ఇస్తే ఇబ్బంది పాలవుతారు. సో కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళకి కోర్టు కేసులు రీత్యా కొద్దిగా ఖర్చు. అలాగే దశమ రాహు ఉన్నాడు కాబట్టి ఉద్యోగపరంగా బాగుంటుంది. అలాగే పిలిగ్రిమేజ్ అంటే మనకి తీర్థయాత్రలు చేయటం, హోమ యజ్ఞాదులు చేయటం, ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. సో మంచి యజ్ఞయాగాదులు చేయటానికి, తీర్థయాత్రలు చేయటానికి చాలా అనుకూలమైన సమయం మిథున రాశి వారికి. చతుర్థ కేతు ఉండటం వల్ల మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో చికాకుగా ఉండటం, ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలనే ఆలోచన, అంటే మనశ్శాంతి లేక, సో ఆ చికాకులు, ఎవరైనా గృహము లేదా వాహనము కొనాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఆటంకాలు ఏర్పడటం, అంటే గృహం కొందామని సగంలో అది ఆగిపోవటం కానీ ఇత్యాది రిజల్ట్స్. అలాగే మతపరంగా చాలా సెన్సిటివ్ టైం అనగా చెప్పాలి మిథున రాశి వారికి. ఎందుకంటే ప్రతి క్షణం కూడా ధర్మబద్ధంగా వ్యవహరించాలా, అధర్మబద్ధంగా వ్యవహరించాలా అనే సందిగ్ధ స్థితి ఉంటుంది. కానీ ఇక్కడ వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ధర్మబద్ధంగానే వెళ్ళాలి. ఎందుకంటే శని భగవానుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. సో అక్కడ ఆ డైలమా ఆయన సృష్టిస్తారు. ఎప్పుడైతే మీరు అధర్మబద్ధంగా వెళ్తారో మీరు డౌన్ఫాల్ అవుతారు. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య స్థితి కూడా కొంచెం హెచ్చుతగ్గులకు లోనవుతుంది. తండ్రితోటి కొంచెం గ్యాప్ వచ్చే అవకాశాలు కూడా ఈ మిథున రాశి వారికి. అలాగే కర్కాటక రాశి. కర్కాటక రాశికి వచ్చేతలకి భాగ్యస్థానంలో రాహు సంచారం, ఇది లగ్నానికి కూడా అప్లికబుల్. రాశి లగ్నం రెండిటికి ఇదే. అష్టమ స్థానంలో శని భగవానుడు యొక్క సంచారం, అంటే అష్టమ శని కర్కాటక రాశి వారికి నడుస్తుంది. తృతీయ కేతువు, అలాగే గురువు దశమం నుంచి ఏకాదశమంలోకి వస్తున్నాడు. సో ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆర్థిక పరంగా మే నుంచి కొంచెం బెటర్ పొజిషన్లోకే వెళ్తారు. కానీ అష్టమ శని ఉండటం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు. సో అది మెయిన్గా గమనించుకోవాలి. ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తలు అవసరం. ఎస్పెషల్లీ ఫిబ్రవరి, మార్చ్ ఇక్కడ అజాగ్రత్తగా ఉంటే సర్జరీలు ఏర్పడే అవకాశం ఉంది. విదేశీ యానాలు వీళ్ళకి చాలా అనుకూలిస్తాయి. అలాగే తృతీయ కేతు ఉండటం కూడా చాలా మంచిది. సో కొన్ని డేరింగ్ స్టెప్స్ తీసుకుంటారు. అష్టమ శని వల్లే మేజర్ ప్రాబ్లం ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య రీత్యా, ఉద్యోగ రీత్యా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే జాబ్ సడన్గా కోల్పోవటం కానీ, లేదా సడన్గా జాబ్ మారాల్సి రావటం కానీ, రావాల్సిన ప్రమోషన్ ఆగిపోవటము, లేకపోతే స్టేటస్ కోలో ఉంచటం కానీ. కాకపోతే గురువు అనుకూలిస్తున్నాడు కాబట్టి మే తర్వాత కొంత బెటర్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నూతన ఇవి అవకాశాలు రావటం అని. బట్ మేజర్ ఫౌల్ ప్లేయర్ వచ్చేసి మీకు అష్టమ శని. సో ఇంచుమించు ఇది 2 సంవత్సరాలు ఇంకా కాలం ఉంది కాబట్టి మనకి కర్కాటక రాశి వారు అష్టమ శనికి సంబంధించి రుద్రాభిషేకం, ఎప్పుడైతే వారికి బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు రుద్రాభిషేకం
సోమవారం రోజు శివాలయంలో చేయించుకోవటం అనేది విశేషంగా సూచించబడుతుంది. తర్వాత మనకి సింహరాశి. సింహరాశి వారికి ద్వితీయ కేతు, అష్టమ రాహు, అలాగే గురువు వచ్చేసి భాగ్య దశమ స్థానాల్లో సంచారం, సప్తమ శని. సో సింహరాశి సింహలగ్నం వారికి ఏంటంటే నూతన గృహం కొంటారు, నూతన వాహనం కొంటారు. సో నూతన వాహనము, నూతన గృహం, ఇవి రెండు కొనే అవకాశం సింహరాశి వారు. కానీ ద్వితీయ కేతువు అష్టమ రాహు ఉండటం వల్ల ఆర్థికపరమైన దిగ్బంధన స్థితి ఏర్పడుతుంది. అంటే డబ్బులు ఉంటే అనుభవించలేము, ఇన్వెస్ట్మెంట్ పెడతాము ఇరుక్కుపోతే రూపాయి రాదు. ఈ స్థితి కుటుంబంలో అందరూ చల్లాచెదురు అయినట్టు ఉంటారు. అంటే పిల్లలు అందరూ తలా ఒక దిక్కు ఉన్నట్టు ఉంటారు. కుటుంబంలో మొత్తం ఒక దగ్గర ఎవరు ఉండరు, ఎవరు ఎక్కడ తిరుగుతున్నారో ఇంట్లో 4-5 ఆ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. అష్టమ రాహు వల్ల ఏంటంటే వారి యొక్క ఆప్తులు ఎవరైనా మరణించడం, సో మహిళ ఇటువంటి వచ్చే అవకాశాలు కూడా ఈ సింహరాశి వారికి సూచించడం అయింది. అలాగే గురువు భాగ్య దశమ స్థానాల్లో ఉండటం వల్ల కెరియర్ పరంగా కొంత మంచి పునాదులు ఏర్పడేది మే తర్వాత అవకాశాలు ఉన్నాయి. మే వరకు ఏంటంటే విదేశీయానానికి అనుకూలమైన సమయం. ఉన్నత చదువుల కోసం ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి సింహరాశి వారు, సింహలగ్నం వాళ్ళు అనుకుంటే ఇది చాలా అనుకూలమైన సమయం మేలోపు. మే తర్వాత ఉద్యోగపరంగా బాగుంది అది. కానీ ద్వితీయ కేతు అష్టమ రాహు యొక్క ప్రభావం, రాహుకేతువుల పూజ కంపల్సరీగా కాళహస్తిలో కానీ కుక్కే సుబ్రహ్మణ్యంలో కానీ చేయించుకోవటం అనేది విశేషంగా ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి సూచిస్తుంది. నెక్స్ట్ కన్యా రాశికి వచ్చినప్పుడు ఫలితాలను మనం విశ్లేషించినట్టయితే లగ్నకేతువు, అలాగే సప్తమ రాహు, అలాగే అష్టమ భాగ్యస్థాన గురు సంచారం, షష్టమంలో శని భగవానుడి యొక్క సంచారం. సో ఇక్కడ లగ్నకేతు రాహు అన్నప్పుడు కొంచెము వీరి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు కన్యారాశి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఎడబాటు అనేది, కొంత ఘర్షణాత్మక వైఖరి, కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉండాల్సిన స్థితులు, ఎస్పెషల్లీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా వర్తిస్తుంది. ఇద్దరు ఒక దగ్గర ఉంటా, అటు ఇటుగా తిరుగుతా, లేదు ఒకే దగ్గర ఉన్నప్పుడు కొంచెం మనస్పర్ధలు రావటం, లేదా వ్యాపార రీత్యా ఒకరొక దగ్గర ఉండాల్సి రావటం, ఇట్లా గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య స్థితిగతుల్లో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. షష్టమ శని ప్రభావం వల్ల శత్రువుల మీద ఆధిపత్యం అనేది ఖచ్చితంగా సాధిస్తారు. సో వృత్తిపరంగా కష్టం ఎక్కువైనప్పటికీ వృత్తిలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ మనకేంటంటే ఉదర సంబంధమైన వ్యాధులు మేలోపు ఈ కన్యారాశి వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత భాగ్యస్థానానికి వెళ్తారు కాబట్టి మేలో అక్కడి నుంచి విదేశీయానానికి, ఉన్నత విద్యలకు విదేశీయానానికి అనుకూలమైన స్థితి కన్యారాశి వారికి ఉంది. ఈ లగ్న రాహుకేతువుల యొక్క ఎఫెక్టుని పోగొట్టుకోవటానికి కాళహస్తిలో రాహుకేతు పూజ కానీ అక్కడ కానీ, లేదా కుక్కే సుబ్రహ్మణ్యలో సర్ప సంస్కార పూజ కానీ, కుజుడు అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా వీరికి విశేష ఫలితాన్ని ఇస్తుంది. సో ఇది కన్యారాశి ఫలితాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి తులారాశి. తులారాశిలో వ్యయకేతు, అలాగే షష్టమ రాహు, పంచమ శని భగవానుడు, అట్లాగే గురువు సప్తమ అష్టమ భావంలో సంచారం. సో దీనివల్ల ఈ తులారాశి వారికి మిక్స్డ్ రిజల్ట్స్గా చెప్తాం. ఎందుకంటే వ్యయకేతువు ఉన్నప్పుడు ఎవరైతే ఏజ్డ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మోక్షాన్ని అందించే కాలం. సో ఏజ్డ్ వాళ్ళు ఆ రకంగా, ఎవరైతే నార్మల్ వ్యక్తులు ఉన్నారో హాస్పిటలైజేషన్ లేదా కోర్టు కేసుల్లో ఉన్నవాళ్ళు జైలు పాలయ్యే అవకాశం ఈ తులారాశి వారికి మనం రూల్ అవుట్ చేయలేము. సో ఇది కొంచెం ఈ విషయంగా తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయితే షష్టమ రాహు ఉండటం వల్ల వీరికి ఏంటంటే శత్రువు మీద విజయం ఈజీగా వస్తుంది. సో శత్రుజయం కలుగుతుంది.
ధైర్యంగా ఉంటారు ఎన్ని స్థితిగతులు వచ్చినా కూడా. సప్తమ గురువు ఉన్నాడు కాబట్టి నూతన అసోసియేషన్స్ అంటే నూతన పార్ట్నర్స్ రావటం కానీ, ఎవరికైనా వివాహం అయ్యే వాళ్ళకి వివాహం కానీ, ఇది అనుకూలమైన సమయం మనకి మే వరకు. మే తర్వాత అష్టమంలోకి వెళ్తున్నారు కాబట్టి ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం, కొంచెం డెట్స్ అంటే లోన్ తీసుకోవాల్సి రావటం, ఇట్లాంటివి ప్రభావాలు కనపడుతున్నాయి. అలాగే పంచమ స్థానంలో శని భగవానుడు ఉండటం వల్ల ప్రమోషన్స్ ఆగిపోతాయి వృత్తిలో. ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ ఆగిపోతాయి. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి తొందరగా కస్టమర్స్ రారు అనుకున్నంతగా. అలాగే దృష్టి దోషాలు కూడా ఎక్కువ తగులుతాయి అన్నమాట. సో వీరు కూడా శని భగవానుడికి, కేతు అంటే గురువు, ఈ 3 గ్రహాలకి సంబంధించి ఖచ్చితంగా పరిహారాలు అంటే గణపతి ఆరాధన, అలాగే గురుపీఠాలు దత్తపీఠాలు ఏవైనా సందర్శనం, ఒక సంవత్సర కాలం పాటు అప్పుడప్పుడు వెళ్ళి రావటం, ఇటువంటి కార్యక్రమాలు అనేది ఈ తులారాశి వారు చేయటం విశేషంగా సూచించటం. తదుపరి వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశికి వచ్చినప్పుడు లాభస్థాన కేతు, అలాగే పంచమ రాహు, అర్ధాష్టమంలో శని, మీకు అలాగే షష్టమ గురు, సప్తమ గురు. సో దీనివల్ల విశేషంగా మనం చూస్తున్నప్పుడు లాభకేతు చాలా మంచిదమ్మా. విశేషమైన ఆకస్మిక లాభం అంటే దరిదాపు 3-4 సంవత్సరాల నుంచి ఎటువంటి పనులు అవ్వకుండా ఇరుక్కుపోయిన వృశ్చిక రాశి వారికి సడన్ గెయిన్స్ వస్తాయి. సడన్, అది అనుకోకుండా, వాళ్ళు ఏమి ప్రయత్నం చేసినా చేయకపోయినా అనుకోకుండా సఫలమవుతుంది. పంచమ రాహు ఉండటం వల్ల కొంచెం పిల్లలకి సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు రావటం, పిల్లలు విదేశీయానానికి సంబంధించి కొద్దిగా ఇబ్బందులు రావటం, అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. సో అర్ధాష్టమ శని వల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో వారికి నూతనమైన ల్యాండ్స్ దొరుకుతాయి కానీ సేల్స్ అవ్వవు. సేల్స్ అయితేనే వారికి లాభం వస్తుంది. కాకపోతే ఏంటంటే లాభకేతు ఉన్నాడు కాబట్టి అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. వెయిటింగ్లో ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడో వీళ్ళకి ఇది కాదులే అని ఎప్పుడైతే వదిలేస్తారో టక్కన వాళ్ళకి సేల్స్ జరిగి లాభాలు వస్తాయి. సో ఇటువంటి స్థితి వారికి ఉంటుంది. మనశ్శాంతి లేకుండా ఉంటాం, చికాకులు ఇవనేది కొంత ఎక్కువగా ఉంటాయి అర్ధాష్టమ శని వల్ల. అలాగే మీకు గురువు షష్టమ భావంలో ఉండటం ఏది మే వరకు. సో కొంచెం లోన్స్ ఎక్కువైపోయి ఆ ఒత్తిడి ఉంటుంది. ఆయన అక్కడి నుంచి మే తర్వాత సప్తమ భావంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇంట్లో శుభకార్యాలు, విదేశీ యానానికి సంబంధించి అనుకూల స్థితులు, అలాగే నూతన పార్ట్నర్స్ దొరకటం ఖచ్చితంగా. ఆఫ్టర్ మే ఆర్థికంగా కూడా కొంచెం బలపడి వీళ్ళు నిలదొక్కునే అవకాశానికి పునాదులు పడతాయి. సో మే అనంతరం చాలా బాగుంది. అయితే రాహుకి సంబంధించి విశేషమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రాహుకేతు పూజ కాళహస్తిలో చేయించుకోవటం అనేది విశేషంగా వృశ్చిక రాశి వారికి సూచించడం. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశికి వచ్చినప్పుడు చతుర్థ రాహు, అలాగే దశమకేతు, తృతీయ శని భగవానుడు, అలాగే పంచమ షష్టమ భావంలో గురు సంచారం. ఇవి ప్రధానంగా ఈ యొక్క రాశి గమనాన్ని నిర్దేశిస్తున్నాయి. మనకి చతుర్థ రాహు ఉండటం వల్ల నూతన వాహనం కానీ గృహం కానీ కొనాలనే ప్రయత్నం విపరీతంగా చేస్తారు. అంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ అని వెళ్తారు, మైండ్లో 4 బెడ్రూమ్ కావాలని ఉంటుంది. దేనికి తృప్తి చెందరు అనమాట. సో విపరీతమైన కోరిక, డబల్ బెడ్రూమ్కి వెళ్ళి 3 బెడ్రూమ్ చూస్తూ ఉంటారు. సో అది వారికి కావాల్సిన రేంజ్లో దొరుకుతుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అలా వెళ్ళి వదిలేయటం అనేది ఇది ఎక్కువగా మనం గమనించవచ్చు. దశమ కేతు ఉండటం వల్ల ఉద్యోగము, ప్రస్తుతం చేసే ఉద్యోగం వదిలేసి కొత్త దానిలోకి వెళ్దాం, లేదా మన సొంతగానే ఏదన్నా చేసుకుందాం అనే ఆలోచనలు ఎక్కువ అవుతాయి. సో ఈ సంవత్సరంన్నర కాలంలో చాలా మటుకు ధనుర్రాశి వారు ఉన్న ఉద్యోగం వదిలేయటం కానీ, లేదా ఇండిపెండెంట్గా
కొత్త బిజినెస్ ఏదో ఒకటి స్టార్ట్ చేయటం కానీ జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ పోకళ్ళలోనే ఆలోచనలు అనేది వృత్తిపరంగా నడుస్తాయి. తృతీయ శని భగవాన్ ఉండటం వల్ల ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకుంటారు. అనుకూల స్థితి, ఎందుకంటే ఏలినాటి శని ఛాయలు పూర్తిగా తొలగిపోయినాయి. పంచమ గురువు కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్స్ మే లోపల జరుగుతాయి. షష్టమ గురువు వస్తున్నాక మాత్రం మే అనంతరం కొంత అనారోగ్య స్థితులు, ఇక్కడ హ్యూజ్ లోన్స్కి వెళ్ళొద్దు అని సూచిస్తున్నాం ధనుర్రాశి వారికి. ఎందుకంటే గురువు షష్టమ భావంలోకి వెళ్ళినప్పుడు లోన్స్ పెడితే కొంచెం ఎక్కువ మనం వడ్డీ కట్టాల్సి వస్తుంది. సో ఆ పరంగా లోన్స్కి వెళ్లకుండా జాగ్రత్త పడే అవకాశం, అలాగే కొంచెం గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం వల్ల అనారోగ్య పాలయ్యే అవకాశాలు కూడా ధనురాశి వారికి ఎక్కువ ఉన్నాయి. మకర రాశి, మకర రాశి వారికి వచ్చేతలకి భాగ్యకేతు, ద్వితీయ శని, తృతీయంలో రాహు, అలాగే చతుర్థ పంచమ గురు. సో ఇవి ఆ మకర రాశి యొక్క ఫలితాలను నిర్దేశిస్తాయి. ద్వితీయ శని అంటే ఏలినాటి శని ఆఖరి దశలో ఉంది. సో ఆర్థిక పరంగా ఇంకా వారికి వెసులుబాటు అనేది దొరకటం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ గత 5 సంవత్సరాల నుంచి ఏ ఇబ్బందులు అయితే పడుతున్నారో అవి మెల్లిమెల్లిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా తొలగవు, తగ్గుముఖం పడతాయి. మెల్లిమెల్లిగా ఒక ఆర్థిక పరమైన వెసులుబాటు దొరుకుతుంది వీరికి. తృతీయ రాహు చాలా మంచి ప్లేస్మెంట్ అమ్మ, అంటే ఏదైనా ధైర్యంతో ఎదుర్కొంటారు. వీరి యొక్క మాట ఈ 5 సంవత్సరాల నుంచి వినని వ్యక్తులు కూడా ఇవాళ రోజు వీరి యొక్క మాటకి విలువ ఇవ్వటం అనేది మొదలవుతుంది ఈ స్థితిగతులు. సో అర్ధాష్టమ గురువు ఉండటం కూడా మే వరకు కూడా అన్ని దిగ్బంధన స్థితిలోనే కనిపిస్తాయి. మే అనంతరం వృత్తిలో ఉన్న వాళ్ళకి, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి నూతన అవకాశాలు, ప్రమోషన్లు ఇవన్నీ దొరికే అవకాశం మకర రాశి వారికి కనపడుతుంది. అయితే భాగ్యకేతు ఉండటం వల్ల తండ్రికి సంబంధించి కొన్ని ఇబ్బందికర స్థితులు, తండ్రికి వయసు రీత్యా పెద్దవారైతే కాలం చేసే స్థితి, కొంత క్రతువులు చేయాల్సి రావటం, ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఆ తండ్రి విషయంగా కొంచెం జాగ్రత్తలు మకర రాశి వారు తీసుకోవాల్సి వస్తుంది. అయితే కేతుగ్రహానికి అంటే విశేషంగా గణపతి యొక్క ఆరాధన వీరు చేయాలి. హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే వారి విదేశీయానానికి బ్రేక్ పడుతుంది. ఎవరైతే విదేశీయాన ప్రయత్నాల్లో ఉన్న మకర రాశి వారికి కొంత భంగపాటు తప్పదు. సో వారు ప్రయత్నాలు చేసే ముందు గణపతిని విశేషంగా ఆరాధించి మాత్రమే ప్రయత్నాలు చేయాలి. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇబ్బందులు వస్తాయి కేతు సంచారం వల్ల. సో హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేయాలనుకునే వాళ్ళు కూడా గణపతి యొక్క ఆరాధన ఈ మకర రాశి వారికి తప్పనిసరి. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశికి వచ్చే తలకమ్మ లగ్న శని భగవాన్, ద్వితీయ రాహు, అష్టమ కేతు, తృతీయ చతుర్థ గురు యొక్క సంచారం విశేషంగా వీళ్ళ ఫలితాన్ని నిర్దేశిస్తున్నాయి. ఏలునాటి శని అనేది వీళ్ళకి పీక్ దశలో ఉంది కుంభరాశి వారికి. అలాగే ద్వితీయ రాహు, అష్టమ కేతు ఆర్థికపరమైన దిగ్బంధన స్థితి, అలాగే వారి యొక్క ఆప్తులు మరణించటం, వారికి సంబంధించిన క్రతువులు చేయాల్సి రావటం కూడా ఇక్కడ కనపడుతుంది. అలాగే ఈ టైంలో ఏంటంటే విపరీతమైన ఫైనాన్షియల్ ఆఫర్స్, అంటే ఆర్థికపరమైన ఆఫర్స్ చాలా వస్తాయి. కానీ ఏది మంచిది ఏది చెడు అనేది చూసి నిర్ణయం తీసుకోవాలి. షార్ట్ కట్ మెథడ్స్ గనక అట్లా షార్ట్ కట్ మెథడ్స్లో డబ్బులు సంపాదించాలి అనే తత్వంతో ఎవరైతే వెళ్తారో వారు ఖచ్చితంగా దెబ్బతింటారు కుంభరాశి వారు. ఏదైతే లాంగ్ రన్లో బెనిఫిట్ ఇస్తుందో, ఇది కష్టమైనా కూడా దీర్ఘకాలికంగా మనకు ఉపయోగపడుతుందో అటువంటి ఆర్థికపరమైన విషయాల్లోనే వీరు పెట్టుబడులు పెట్టాలి. లేదు వాళ్ళు పెట్టాను రేపు వచ్చేస్తుంది ఇటువంటి వాటిలో కనుక వారు ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా దెబ్బతింటారు. సో ఈ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనశ్శాంతి ఉండదు. కొంచెం గృహంలో కూడా గృహ దిగ్బంధనం అంటాం, అంటే ఇంటి నుంచి కదలలేని స్థితి, ఆ స్థితి కూడా కొంచెం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అర్ధాష్టమ గురువు కూడా అంత అనుకూల స్థితి కాదు. తృతీయం నుంచి అర్ధాష్టమంకి వెళ్తారు మే తర్వాత. సో ఏ రకంగా చూసినా కూడా కుంభరాశి వారికి ఆల్మోస్ట్ మైనస్లోనే నడుస్తుంది. సో ఈ పరంగా
శనికి విశేషంగా రుద్రాభిషేకం చేయించుకోవటం, రాహుకేతువులకి శాంతులు చేయించుకోవటం అనేది, అలాగే దత్తపీఠాల సందర్శనం కూడా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సర కాలం పాటు విశేషంగా సూచించడమైంది. అత్యంత జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. నెక్స్ట్ వచ్చేసి మీన రాశి. మీన రాశి వారికి లగ్నరాహు, సప్తమకేతు, వ్యయ శని భగవానుడు, ద్వితీయము తృతీయంలో గురు సంచారం. ఇది వారి యొక్క ఫలితాలని నిర్దేశిస్తుంది. ద్వితీయ గురువు ఉన్నారు కాబట్టి మే వరకు ఆర్థికంగా కొంత వెసులుబాటు, అంటే కొద్దిగా డబ్బు అనేది చేతికి అందుతుంది. కానీ లగ్న రాహుకేతు అంటే ఇక్కడ కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వీరికి కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు సూచిస్తుంది. అలాగే భార్యాభర్త సెపరేషను, భార్యాభర్త మధ్యలో కొద్దిగా వాద ప్రతివాదాలు జరగటం, గ్యాప్ రావటం, లేదా ఒకరొకరి దగ్గర ఒకరు ఇంకో దగ్గర ఉండటం ఇత్యాది ప్లేస్మెంట్స్ అన్నీ ఇది ఈ రాహుకేతువుల యొక్క స్థితిగతుల వల్ల. ఏ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల వీళ్ళకి ఏర్నాటి శని ప్రారంభమైంది. సో దాని తాలూకా ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ పడతాయి. అయితే 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇంట్లో పాత వస్తువులు వాడనివి ఏవి కూడా స్టోర్ చేయకూడదు. అవి కంపల్సరీగా బయట ఎవరికైతే యోగ్యులు ఉంటారో వారికి దానం చేయాలి. నూతన వస్తువులు కూడా కొంతమంది కాస్ట్లీ అని చెప్పి వాడకుండా పెట్టుకుంటారు కొన్ని సంవత్సరాల నుంచి, అవి కూడా ఈ టైంలో దానం చేయాలి. ఓకే, అది రెండవది ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, వాదించకూడదు. సెన్సిటివ్ విషయాల్లో గనక వాదిస్తే ఈ మీనరాశి వారు కోర్టు కేసులు పాలవుతారు. మూడవది అతి ముఖ్యమైనది, లిక్కర్ టచ్ చేయకూడదు. ఈ లిక్కర్ గనక వరుసగా 10 రోజులు టచ్ చేశారా మీనరాశి వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళ డౌన్ఫాల్ని వాళ్ళు కోరుకున్నట్టే. సో ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క వ్యయ శని భగవానుడి యొక్క సంచారం వారు ఈ 3 అవాయిడ్ చేయటం వల్ల అనుకూల స్థితిని పొందుతారు. ఈ 3 ఏది చేసినా కూడా వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు. ఖచ్చితంగా వాకింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాకింగ్ చేయటం పెద్ద రెమెడీ. ఎంత టైం లేని స్థితిలో ఉన్నా కూడా ఖచ్చితంగా వాకింగ్ చేస్తే ఆయన కొంత సాటిస్ఫై అవుతాడు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీనరాశి వారు కొంచెం ఈ వ్యయస్థానం శని భగవానుడి యొక్క సంచారం ఎఫెక్ట్ని కంట్రోల్ చేసుకోగలరు. ఇది విశేషంగా 12 రాశుల యొక్క ఫలితాలు ఈ 2024. అలాగే గురువుగారు ఇప్పుడు 12 రాశుల గురించి చెప్పారు. కానీ ఒక్కొక్క రాశికి ఒక్కొక్కరు ఉన్నట్లు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటుంది. ఒకరికి పాజిటివ్ అవుతుంది, ఒకరికి నెగిటివ్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు అసలు? రైట్ అమ్మా, ఇది మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఇప్పుడు 12 రాశులు ఉంటాయమ్మా. మనిషి పుట్టిన టైంకి మీ లగ్నం డిసైడ్ అవుతుంది. సో అది మీకు సంబంధించింది. ఒక రాశి అన్నప్పుడు కొన్ని కోట్ల మంది ఉంటారు ఆ రాశిలో, కానీ లగ్నము టైం అనేది పుట్టిన టైం అనేది మీకు స్పెసిఫిక్. అలాగే లగ్నము అంటే శరీరం, చంద్ర లగ్నము అంటే మనస్సు. చంద్రుడు ఉండే రాశి మన మనస్సును డిసైడ్ చేస్తుంది. సూర్యుడు ఉండే రాశి మీ ఆత్మను డిసైడ్ చేస్తుంది. సో త్రికరణ శుద్ధి అంటాం. త్రికరణం అంటే మనసు, ఆత్మ, శరీరం. ఈ 3 అలైన్ అయితేనే మనిషి టాప్కి వెళ్తాడు. సో ఈ 3 ఏది బలంగా ఉందో దాన్ని బట్టి మీ ఫలితాలు నిర్దేశిస్తాయి. మీకు ఇప్పుడు నేను రాశి ఫలితాలు చెప్పాను. మీది సపోజ్ మకర లగ్నం అయింది, రాశి వచ్చేతలకి మీది మిథున రాశి. మీరేమో మిథున రాశి ఫలితాలు చూసుకుంటారు, కానీ మీ రాశి కన్నా లగ్నం బలంగా ఉందనుకోండి, మకరం యొక్క ఫలితం మీకు ఎక్కువ డామినేట్ చేస్తుంది. అలాగే ఆత్మ బలం ఉందనుకోండి, అంటే సూర్యుడు మీ చార్ట్లో బలంగా ఉన్నాడు, ఆయన సింహరాశిలో ఉన్నాడు, సింహరాశి ఫలితాలు ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. సో ఇది ఒక నోటెడ్ ఆస్ట్రాలజర్కి అయితే ఏది బలంగా ఉందనేది తెలుస్తుంది. సో మీరు చూసుకునేటప్పుడు ఏంటంటే మీ సూర్యుడు, చంద్రుడు, లగ్నం ఈ 3 ఎక్కడ ఉన్నాయి, వాటి యావరేజ్గా ఇక్కడ ఏం ఫలితాలు చూపిస్తున్నాయి, ఏది డామినేట్ చేస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది. ఇలా చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడు రాశి అంటే కొన్ని కోట్ల మంది ఉంటారు,
లగ్నము అనేది అది మీకు మాత్రమే స్పెసిఫిక్. ఎందుకంటే ఈ పర్టికులర్ టైంకి ఇన్ని పర్టికులర్ డిగ్రీలో ఈ యొక్క లగ్నం ఉద్భవించింది అనేది తెలుస్తుంది. అది మీకు మాత్రమే స్పెషల్. సో అలా చూసుకోవాలి. ఈ మూడిటి మీద యావరేజ్ తీసుకుని ఏది ఫలితము నాకు డామినేట్ చేస్తుంది, సింహం డామినేట్ చేస్తుందా, మిథునం చేస్తుందా, మకరం చేస్తుందా. సింహం లగ్నం తాలూకా రిజల్ట్స్ మీకు బాగా చూపిస్తున్నాయంటే మీ ఆత్మబలం ఎక్కువ ఉంది, అక్కడ తెలిసిపోతుంది ఏది బలంగా ఉంది. ఆత్మ బలంగా ఉందంటే ఆత్మ ఘోష, అక్కడ ఆత్మ మిమ్మల్ని తోస్తుంది, మీ మైండ్ని మీ శరీరాన్ని కూడా డామినేట్ చేస్తుంది. మైండ్ బలం ఎక్కువ ఉందనుకోండి, మీ చంద్రతత్వము మీ మొత్తం జీవితాన్ని నడిపిస్తుంది. లగ్న బలం ఎక్కువ ఉందనుకోండి అంటే మీ శరీరమే మొత్తం నడుపుతుంది, మీ ఆత్మని మనస్సుని కూడా. అంటే మనసు ఏం చెప్పినా, శరీరం ఆత్మ ఏం చెప్పినా కూడా శరీరం నేను కష్టపడాలి అనుకుంటే అది కష్టపడుతూనే ఉంటుంది. మనసు మాట అయినదో ఆత్మ మాట అయినదో సంబంధం లేదు. కానీ ఎవరికైతే ఈ మూడు అలైన్మెంట్లోకి వస్తాయో వాళ్ళు టాప్కి వెళ్తారు. అంటే శరీరము, మనస్సు, ఆత్మ మూడు ఎప్పుడైతే సంయోగం కరెక్ట్గా వాటి అలైన్మెంట్ అయ్యి ఒకే దాని మీద ఈ మూడు లగ్నమైతే అక్కడ మీ జాతకం పనిచేయదు, మీ ప్లానెట్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. అది విశేషంగా అది చేసుకోవడం కష్టం. దాని గురించే అందరూ నేనెవరిని అని ఎత్తుక్కునేది. ఆ నేను ఎవరిని అని ఎత్తుక్కునే దాంట్లోనే దాని ఆన్సర్ దొరికిపోతుంది. అది విశేషంగా గమనించాం. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. నమస్కారం. నమస్తే.